గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారాయా? ఒకప్పుడు ఎన్నికలను అలవోకగా ఎదుర్కొన్న ఉద్యమ పార్టీ ఎన్నికలంటే భయపడుతుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలు జంకుతున్నారా? గత అనుభవాలు ఆ పార్టీ నాయకత్వాన్ని కలవరపెడుతున్నాయా? వరుస ఓటములతో డీలా పడిన గులాబీ క్యాడర్లో ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ నింపుతాయా? రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ లో ఎలాంటి చర్చ నడుస్తోంది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరొక 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఈలోపే రాజకీయ పార్టీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. రానున్న డిసెంబర్, జనవరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వచ్చే ఏడాది మార్చిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. అటు జీహెచ్ఎంసీ, ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సన్నద్దమవుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానానికి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీగా వాణిదేవి ఉన్నారు. వీరిద్దరి కాల పరిమితి వచ్చే మార్చితో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ఈ 2 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, మరొక స్థానంలో బీఆర్ఎస్ సిట్టింగ్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ లో టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అయితే గత ఎన్నికల అనుభవాలు గులాబీ పార్టీని కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఘోర ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడానికి నాయకులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.